వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వైపే అందరి ఆలోచన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దీని కెపాసిటీ ఎంత, ఎన్ని కిలోమీటర్ల మేర ఎస్ఎల్బీసీ టన్నెల్ ఉంటుంది, ఇది ఎప్పుడు ప్రారంభించారు ఏందంటూ కూడా అందరూ కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి తెలుసుకునేటటువంటి విషయంపై కూడా కొంత ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ పూర్తిగా ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడంతో పాటు ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ని కూడా ఏదైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రక్చర్ ని ఒకసారి పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే పూర్తిగా ఇందులో ఏదైతే టన్నెల్ కు సంబంధించి టన్నెల్ డిజైన్ కావచ్చు, అదేవిధంగా టన్నెల్ లోపల వాడేటటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ మొదట ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి లేఅవుట్ ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ లేఅవుట్ ని పరిశీలించినట్లయితే పూర్తిగా ఏదైతే సొరంగ మార్గం గుండా ఈ నీటినంతా కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలించేటటువంటి నీటికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ లేఅవుట్ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్లయితే టన్నెల్ 1 ఇక్కడ 43.93 కిలోమీటర్స్, అంటే ఈ టన్నెల్ మొత్తం కూడా పొడవంతా కూడా 43.930 కిలోమీటర్లుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ టన్నెల్ అంతా కెపాసిటీ కూడా చూసుకున్నట్టయితే 7.64 టీఎంసీ కెపాసిటీ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్ మనకు కనిపిస్తుందో ఇక్కడ ప్రారంభమవుతుంది ఏదైతే ఈ ప్రాజెక్టు దోమలపెంట దగ్గర ఈ ఎస్ఎల్బీసీ పనులు ప్రారంభమై ఇక్కడ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కూడా ఈ టన్నెల్ పూర్తిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత మరో టన్నెల్ 27.13 కిలోమీటర్స్ కు సంబంధించినటువంటి టన్నెల్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ నీటినంతా కూడా డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, ఆ తర్వాత అక్కడ నుంచి పూర్తిగా నీటినంతా కూడా తీసుకెళ్లేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఒకసారి టన్నెల్ కి సంబంధించి మొత్తం చూసుకున్నట్టయితే ఈ టన్నెల్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ 5th లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్లో 5వ అతిపెద్ద టన్నెల్ గా కూడా దీన్ని గుర్తించడం జరిగింది. సో ఈ టన్నెల్ అంతా కూడా ఒకసారి ఎగ్జావేటెడ్ డయా చూసుకున్నట్టయితే 10 మీటర్స్ పూర్తిగా ఈ టన్నెల్ ఏదైతే ఉంటుందో సొరంగ మార్గం అంతా కూడా 10 మీటర్లు ఫినిష్డ్ డయా, అంటే పూర్తిగా ఈ టన్నెల్ లోపల టన్నెల్ ని తోడిన తర్వాత ఏదైతే వాటిని అన్నింటినీ కూడా అమర్చిన తర్వాత సెగ్మెంట్స్ అన్ని కూడా అమర్చిన తర్వాత దీని ప్రాపర్ సైజ్ వచ్చేసి 9.2 మీటర్స్ గా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. టోటల్ లెంత్ 43.93 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఏదైతే ఈ టన్నెల్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్తుందో అక్కడ దాకా కూడా 43.93 కిలోమీటర్లుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. షేప్ వచ్చేసి సర్కిల్ షేప్ లో ఇదంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇది టన్నెల్ 1 కు సంబంధించినటువంటి స్ట్రక్చర్. అదేవిధంగా టన్నెల్ 1 లోనే వాటర్ కెపాసిటీ చూసుకున్నట్టయితే డిజైన్ కెపాసిటీ 4000 క్యూసెక్లు, 4000 క్యూసెక్లకు సంబంధించినటువంటి డిజైన్ చేశారు. మాక్సిమం కెపాసిటీ చూసుకున్నట్టయితే 5570 క్యూసెక్లుగా కూడా ఇక్కడ పూర్తిగా వీరంతా కూడా ఇక్కడ స్ట్రక్చర్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా టన్నెల్ 2, అంటే ఈ టన్నెల్ అంతా కూడా ఏదైతే ఇక్కడ ప్రారంభమైనటువంటి టన్నెల్ అంతా కూడా నకలగండి రిజర్వాయర్ డిండి ఎత్తిపోతల పథకం వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మన్నెవారిపల్లి నుంచి కూడా ఈ టన్నెల్ కి సంబంధించి 2 వైపుల నుంచి కూడా తవ్వకాలు జరుపుతున్నారు. ఒకటేమో దోమలపెంట దగ్గర నుంచి ఈ టన్నెల్ తవ్వకాలు జరుపుతుంటే మరోపక్క మన్నెవారిపల్లి నుంచి కూడా తవ్వకాలు జరుపుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే టన్నెల్ 2 కు సంబంధించి చూసుకున్నట్టయితే ఒకసారి ఎగ్జావేటెడ్ డయా చూసుకున్నట్టయితే 9.8 మీటర్స్ గా కనిపిస్తుంది. ఫినిష్డ్ డయా వచ్చేసి 8.758 మీటర్స్. సో టన్నెల్ 1 కంటే కూడా కొంత చిన్నదిగా ఉందని కూడా మనము అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఫినిష్డ్ డయా వచ్చేసి అక్కడ టన్నెల్ 1 లో 9.2 మీటర్స్ గా ఉంటే ఇక్కడ మాత్రం 8.758 గా కనిపిస్తుంది. టోటల్ లెంత్ వచ్చేసి 7130 మీటర్స్, కొన్ని మీటర్స్ వ్యవధిలోనే టన్నెల్ 2 ఉంటుంది అన్నట్టు. సో ఇదంతా కూడా ఈ షేప్ ఆఫ్ టన్నెల్ వచ్చేసి హార్స్ షూ మాదిరిగా ఇదంతా కూడా ఉన్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. దీని కెపాసిటీ వచ్చేసి 4000 క్యూసెక్లు, మాక్సిమం కెపాసిటీ వచ్చేసి 4495 క్యూసెక్లుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకసారి టన్నెల్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఏదైతే
టన్నెల్ అంతా కూడా రౌండ్ షేప్ లో, సర్కిల్ షేప్ లో ఉంటుంది. ఇదంతా కూడా టన్నెల్, ఏదైతే మొదటి టన్నెల్ ఇప్పుడు మనకు ఏదైతే ప్రమాదం జరిగింది ఈ టన్నెల్లోనే, ఈ పూర్తిగా సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి టన్నెల్, ఈ టన్నెల్లోనే 13వ కిలోమీటర్ దగ్గర కూడా పూర్తిగా ప్రమాదం జరిగినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. సో ఇదంతా కూడా ఎక్విప్మెంట్, టన్నెల్ లోపల బ్లోయర్ మిషన్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఎక్విప్మెంట్ కి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో బ్లోయర్ మిషన్, అదేవిధంగా టన్నెల్ బోరింగ్ మిషన్, వాటికి సంబంధించినటువంటి కెపాసిటీ అదంతా కూడా ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఏదైతే ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రోడ్స్, రైల్వే ట్రాక్స్, 33 kV HT లైన్, వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ పెట్టడం జరిగింది. 20 కిలోమీటర్స్ రోడ్స్ అంతా కూడా ఈ టన్నెల్ కు, ఈ వర్క్ లో భాగంగా ఇక్కడ 20 కిలోమీటర్స్ వరకు రోడ్స్ వేయడం జరిగింది. రైల్వే ట్రాక్ పూర్తిగా లోపలి వరకు కూడా వెళ్లేందుకు రైల్వే ట్రాక్ అంతా కూడా 50 కిలోమీటర్స్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 33 kV HT లైన్ అంతా కూడా 56 కిలోమీటర్ల వరకు కూడా ఈ 33 kV HT లైన్ ని అమర్చినట్టుగా కూడా యూజ్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తం ఇక్కడ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందనేది కూడా అన్ని వాటర్ పైప్ లైన్ కావచ్చు, అదేవిధంగా వెంటిలేషన్ కి సంబంధించి కావచ్చు, హెయిర్ హ్యాండ్లింగ్ కెపాసిటీకి సంబంధించి అన్నింటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా ఇది ఈ టన్నెల్ ఏదైతే ఉందో, టన్నెల్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కావచ్చు, టన్నెల్ కి సంబంధించినటువంటి కెపాసిటీ, ఇదంతా కూడా ఈ విధంగా ఉంది. ఈ రకంగా ఈ టన్నెల్ పనులన్నింటిని కూడా పూర్తి చేసి ఇక్కడ నుంచి నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ టన్నెల్ ను ప్రారంభించడం జరిగింది. 2005లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. 2006-7 సంవత్సరాల్లో కూడా పనులు శరవేగంగా కొనసాగినటువంటి పరిస్థితి. 2009లో ఒకసారిగా కృష్ణానదికి వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఈ టన్నెల్ అంతా కూడా ఈ వరద నీటిలో చిక్కుకుంది. ఆ కారణంగానే కొంత పనులు ఆగాయంటూ కూడా ఇక్కడ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ పనులు ప్రారంభించిన తర్వాత, పనులు ప్రారంభమైన 4 రోజుల తర్వాతనే ఈ ప్రమాదం జరిగింది. సో ఇది పూర్తిగా ఎస్ఎల్బిసి టన్నెల్ ఏదైతే ఉందో, టన్నెల్ కి సంబంధించినటువంటి ఓవరాల్ డీటెయిల్స్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఎస్ఎల్బిసి టన్నెల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.